ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఇండియాలో ఉన్నా, యూరోప్లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఎక్కడి నుంచి అయినా సరే విజిట్ వీసాస్ ఏ కంట్రీస్కైనా అప్లై చేయాలి, యూఎస్, కెనడా, యూకే, యూరోప్కి ఎక్కడైనా అప్లై చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ నామనో ప్రయాణం. సో దానిలో మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. నేను 1% to 2% నేను రిప్లై ఇస్తాను. నా దగ్గర ఎవరు టీం లేరు, నేను ఒక్కడిని ఇండివిజువల్గా వర్క్ చేస్తాను అండ్ మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఛార్జెస్ ఏంటి అన్నీ మీకు చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయాలి తెలుసు కదా, నామనో ప్రయాణం నా ఇన్స్టాగ్రామ్ ఛానల్కి రండి అండ్ అక్కడ ఫాలో అవ్వండి అండ్ నాకు మెసేజ్ చేయండి. అండ్ సీ యూ దేర్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నామనో ప్రయాణం. సో ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో, నా పేరు మనోహర్, నేను లండన్లో ఉంటాను. అండ్ ఈరోజు నేను షెంజన్ వీసా అప్లై చేయడానికి వెళ్తున్నాను. సో మీరు లాస్ట్ టైము స్పెయిన్ వీసాకి అప్లై చేశాను, అది 6 months ఎక్స్పైర్ అయిపోయింది. సో మళ్ళీ అప్లై చేస్తున్నా. ఇప్పుడు సమ్మర్ టైం కదా, సో ఇప్పుడు విజిట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వింటర్లో విజిట్ చేయడం కష్టం. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి, నేను ఉన్న ప్లేస్ నుంచి విఎఫ్ఎస్ గ్లోబల్ సెంటర్కి వెళ్తాను. సో అక్కడ చాలా కంట్రీస్కి విఎఫ్ఎస్ గ్లోబలే ప్రాసెస్ చేస్తామట. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా. సో వీడియో అయితే షోలో చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నేను వీడియోస్ పెట్టుకొని వస్తుంది. సో వీడియో లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నా. సో నేను సైకిల్ స్టేషన్కి వచ్చేసాను ఇప్పట్లానే. సో మనం సైకిల్ ఎక్కేసి వెళ్ళిపోదామా? ఓకే. సో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఆ రోజు నేను విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళాను, కానీ అక్కడ వీడియో తీయడానికి లేదు కాబట్టి నేను తీయలేకపోయాను. సో నేను జరిగిన ప్రాసెస్ అని చెప్తాను అనమాట. సో నేను వెళ్ళాను నా డాక్యుమెంట్స్ అని తీసుకుని. సో ఇప్పుడు మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలి అని అడిగితే నేను అక్కడ లిస్ట్ ఇస్తాను మీకు స్క్రీన్ మీద. సో ఏ డాక్యుమెంట్స్ కావాలో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్గా మీ పాస్పోర్ట్, బీఆర్పీ కార్డ్ అండ్ మీ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో మీ 3 months పే స్లిప్స్. ఓకే. సో ఫండ్స్ ఇంపార్టెంట్. ఫండ్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత ఎక్కువ మంత్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మినిమం ఫండ్స్ ఉండాలి 1500 to 2000 pounds, అంటే 1,50,000 నుంచి 2 లక్షల అకౌంట్లో అయితే ఉండాలి. అప్పుడు కానీ మనకి వీసా వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, యూరోపియన్ కంట్రీస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంటే కంపేరిటివ్ యూకే కొంచెం తక్కువే, బట్ ఓవరాల్గా అయితే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాబట్టి మనం మినిమం అయితే అంత ఫండ్స్ చూపించాలి. సో ఇది కాకుండా మనం ఫ్లైట్ ఎటర్నరీ. సో మనం ట్రావెల్ చేస్తున్నాం, సపోజ్ ఈ వీసా నేను గ్రీస్కి అప్లై చేస్తున్నా. సో నేను లండన్ టు ఎథెన్స్, లండన్ టు శాంటోర్ని, సో అక్కడున్న ప్లేసెస్కి మనం ఫ్లైట్ ఎటర్నరీ బుక్ చేసుకోవాలి. సో అంటే యాక్చువల్గా మనం ఒరిజినల్ టికెట్స్ కూడా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒరిజినల్ బుక్ చేసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. బట్ చాలామంది డమ్మీ టికెట్స్ పెడతారు. సో డమ్మీ టికెట్స్ ఏంటంటే ఫ్లైట్ టికెట్ ఒరిజినలే ఉంటుంది, బట్ మనం దాంట్లో ట్రావెల్ చేయలేం, దానికి కూడా కొన్ని ఛార్జెస్ అవుతాయి. ఇది కాకుండా అకామిడేషన్. సో మనం సపోజ్ నేను ఒక 1 week ఉంటున్నాను పెట్టా. సో 1 week ఉంటున్నామంటే ఆ 1 week తగ్గ అకామిడేషన్ చూపించాలి. సో మన ఏమైనా హోటల్స్లో కానీ, ఎయిర్బిఎన్బి కానీ, లేదా ఎవరైనా మనం రిలేటివ్స్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక స్పాన్సర్ లెటర్ అట్లా తీసుకోవాలి. ఓకే. సో ఫ్లైట్ టికెట్స్ అండ్ అటర్నీ అండ్ అకామిడేషన్. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్ అయింది ట్రావెల్ ఇన్సూరెన్స్. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అవసరం అవుతుంది యూరోప్కి. సో మనకి నేనైతే ట్రావెల్ ఇన్సూరెన్స్ హోల్ యూరోప్కి 1 yearకి చేశాను. చాలా తక్కువ ప్రైస్కి అయిపోతుంది, 15 to 20 pounds ఉంటుంది. సో హోల్ 1 yearకి, సంవత్సరం అంతా పనిచేస్తుంది ట్రావెల్ ఇన్సూరెన్స్, ఏ యూరోపియన్ కంట్రీకి వెళ్ళాలన్నా సరే. సో ఇది కాకుండా మీ యూనివర్సిటీలో మీ స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీ నుంచి లెటర్ తెచ్చుకోవాలి. షెంజన్ వీసాకి ఒక లెటర్ ఇస్తారు, లేదా యూనివర్సిటీని అడిగితే వాళ్ళు మీకు లెటర్ ప్రింట్ చేసి ఇస్తారు, అది తీసుకోండి. అండ్ మీరు జాబ్ చేస్తూ ఉంటే మేబీ మీకు ఐడి కార్డు ఉన్నా, లేకపోతే ఏమైనా కాంట్రాక్ట్ లెటర్, ఆఫర్ లెటర్ ఇట్లాంటివి ఉంటే మనకి బెటర్. సో మన ఇవన్నీ డాక్యుమెంట్స్ మన ప్రొఫైల్ని ఎంత స్ట్రాంగ్గా పెడితే అంత మనకి వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో నేను ఇప్పటి వరకు ఒక 15 members చేశాను, 15 మందికి. నేను చేసిన వాళ్ళకి ఎవరికి రిజెక్ట్ అవ్వలేదు. సో ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండ్ ప్రాసెస్. సో ఇదైనా 3 daysకి 3 రోజులకి నాకు మెయిల్ వచ్చింది విఎఫ్ఎస్ నుంచి కలెక్ట్ చేసుకోమని. సో నేను కలెక్ట్ చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను, మీరు చూడండి. అండ్ మీకు ఎవరికైనా ప్రాసెస్ నా ద్వారా చేయించుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అండ్ మీకు నేను పర్సనల్గా మీకు గైడెన్స్ ఇస్తాను అండ్ హెల్ప్ చేస్తాను. హలో గాయ్స్, మన పాస్పోర్ట్ వచ్చేసింది, గ్రీస్ వీసా. ఓపెన్ చేసి చూస్తాను ఎట్లా ఉందో. ఎగ్జైట్మెంట్గా ఉంది, బట్ చూద్దాం. నేను లాస్ట్ టైం స్పెయిన్కి అప్లై చేశాను, అప్పుడు 5 months వచ్చింది. ఇప్పుడు గ్రీస్కి అప్లై చేశాను, వెనకాల ఉంది కదా, అది విఎఫ్ఎస్ గ్లోబల్ మాట. సో నేను ఇప్పటివరకు ఒక 10 members అప్లై చేస్తే అందరికి వచ్చింది,
కొంతమంది 1 వీక్ వచ్చింది, కొంతమందికి 3 మంత్స్ వచ్చింది, ఆ మధ్యలో 2 మంత్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మన పాస్పోర్ట్ గ్రీస్ మీద షెంజన్ వీసా యూరోప్ వెళ్ళడానికి. ఏదో కార్డు కూడా ఉంది చూడండి, వైట్ కలర్. ఇంకో ఫస్ట్ ఇదేంటి చూద్దాం. సో ఏదో చెక్ లిస్ట్ ఇచ్చారు. ఓకే, సో మన పాస్పోర్ట్, మన ఇండియన్ పాస్పోర్ట్ మీద మనం చోట తిరుగుతున్నాం. మనకి యూకే వీసా అయినా యూఎస్ వీసా అయినా అన్ని వీసాలు ఇక్కడ వచ్చినాయి. సో రెడీయా? నేను కూడా ఎక్సైట్మెంట్లో ఉన్నాను, టెన్షన్గా ఉంది, ఎందుకంటే చాలా టైం అండ్ మనీ స్పెండ్ చేశాం కదా. సో కనిపించట్లేదండి, ఉందా లేదా? మీలా నేను కూడా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. సో లాస్ట్ టైం స్పెయిన్ వీసా, సో షెంజన్ వీసా గ్యాస్ వచ్చింది. సో నాకు యాక్చువల్లీ అక్టోబర్కి వెళ్ళడానికి ట్రావెల్ చేశాను, October 2nd. సో October 2024 నుంచి April 2025 వరకు వచ్చింది. 6 months వచ్చింది మనకి. చూడండి, 6 months వీసా వచ్చింది. ఓకే, సో మనకి 6 months వీసా వచ్చింది షెంజన్ వీసా. సో అందరితో మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి కంపేర్ చేస్తే మనకి ఎక్కువ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ యూఎస్ వీసా ఉంది అండ్ షెంజన్ వీసా ఉంది. ఈ సెకండ్ టైం షెంజన్ వీసా. ఆల్రెడీ యూఎస్ వీసా మనకు 10 సంవత్సరాలు ఉంది కాబట్టి మనకి 6 months అయితే వచ్చింది. సో మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే నా మనోప్రయాణం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ కమెంట్ చేయండి, నన్ను అప్రోచ్ అవ్వండి, మీకు అన్ని ప్రాసెస్ చేసి పెడతాను. ఓకే, సో కింద లింక్లో డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. అండ్ ఏమైనా ఉంటే నా క్వశ్చన్స్ అడగండి. ఓకే, సో వీడియోతో సమాప్తం. మళ్ళీ కలుద్దాం, గ్రీస్లో కలుద్దాం.